బీఆర్ఎస్ చరిత్రలో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకుండా సున్నాకు పరిమితమైంది. దీనికి తోడు పార్టీ నుంచి గెలిచిన 37 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది వరకు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం స్కామ్ లో తీహార్ జైలుకు వెళ్లారు. బీఆర్ఎస్ కు ఈ కష్టాలకు తోడు కేటీఆర్ పై కారు కేసు నమోదైంది. పార్టీ నాయకత్వం పరంగా ఇంత జరుగుతున్నా అధినేత కేసీఆర్ మాత్రం బయటకు వచ్చి మాట్లాడటం లేదు. ఫామ్ హౌస్ నుంచే ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారా అన్నది కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అంతా తానే అయ్యి భారం మోస్తున్నారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్తున్న కేటీఆర్ ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను తీవ్రంగా ఎండగడుతున్నారు. మరోవైపు పార్టీ పరంగానూ ఆయన పాత్ర ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ చేతికి రానున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ తరపున ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కేటీఆర్ చేతుల మీదుగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని సైతం ఆయన గట్టిగా నిలదీస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణల మీద కూడా సమర్థంగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా గత 3 నెలల్లో జరిగిన పరిణామాలు కేటీఆర్ గ్రాఫ్ ను పెంచాయని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆయన చుట్టూ పార్టీ పగ్గాల అప్పగింత చర్చ జోరుగా సాగుతోంది. ఇది వరకు పార్టీ చీఫ్ గా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావు ముందుగా వినిపించేది. ఆయన ఉద్యమ నేపథ్య నాయకత్వ శైలిని దీనికి సపోర్టింగ్ గా చూపేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా కేటీఆర్ వైపు మొగ్గినట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. హైడ్రా, ఫార్ములా, ఈ రేస్ వంటి విషయాల్లో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లుగా దూకుడు చూపారు. ఇదే కేటీఆర్ కు మేలు చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయనకే పార్టీ పగ్గాలు దక్కుతాయని నిజామాబాద్ కు చెందిన కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను మార్చింది దసరా నాడు. దాని ఫలితం ఎలా ఉన్నా ఆయన పార్టీ పగ్గాలను వచ్చే దసరా నాటికే కేటీఆర్ కు అప్పగిస్తారని అంటున్నారు. పైగా తెలంగాణలో దసరా పెద్ద పండుగ. సెంటిమెంట్ గాను దీనిని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.